ఇక ఈ రోజున ఈ సలహాదారుల విషయం ఏదైతే ఉందో మూర్తి గారు, ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో 2 క్యాబినెట్లు ఉన్నాయి మూర్తి గారు. ఒకటేమో ప్రజలందరికీ తెలిసినటువంటి క్యాబినెట్, 25 మంది మంత్రులతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులతో ఏర్పాటైనటువంటి క్యాబినెట్. ఇవాళ అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ నుంచి పనిచేసేటటువంటి ఒక క్యాబినెట్ అయితే, రెండవ క్యాబినెట్ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి క్యాబినెట్. ఈ క్యాబినెట్లో 33 మంది ఉన్నారండి. 25 మంది మామూలుగా క్యాబినెట్ మంత్రులు వీళ్ళందరూ అయితే 33 మందితో తాడేపల్లి క్యాబినెట్ ఒకటి పనిచేస్తోంది రాష్ట్రంలో. ఈ తాడేపల్లి క్యాబినెట్లో మొత్తం కూడా అంటే ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతంగా ఆయనకి సన్నిహితంగా ఉన్నవారు కానివ్వండి, ఆయన మీడియా సంస్థ అయినటువంటి సాక్షిలో పనిచేసినటువంటి పెద్దలు కానివ్వండి, వీరందరితో ఆయన ఒక తాడేపల్లి క్యాబినెట్ని ఏర్పాటు చేసి 33 మందితో ఆయన ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా. ఇది చాలా దురదృష్టం మూర్తి గారు. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి మనం గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చూడలా. అంటే ఒక రాష్ట్రాన్ని 2 క్యాబినెట్లు పరిపాలించడం నాకు తెలిసి దేశంలో మనం ఏ ఇతర రాష్ట్రంలో కూడా చూసుండం. ఒక రాష్ట్రానికి 2 క్యాబినెట్లు, ఒకటేమో అధికారికంగా పనిచేసేటటువంటి క్యాబినెట్, అంటే అధికారికంగా అధికారాలు లేనటువంటి క్యాబినెట్. మూర్తి గారు ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. అధికారికంగా పనిచేసేటటువంటి అధికారాలు లేనటువంటి క్యాబినెట్ ఒకటైతే, అనధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా పూర్తి అధికారాలతో పనిచేసేటటువంటి సలహాదారుల క్యాబినెట్ ఇంకొకటి. ఈ సలహాదారు లిస్టు ఒకసారి చూసినట్లయితే మూర్తి గారు మనకి చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పేర్లు కనపడతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కె రామచంద్రమూర్తి గారు, దేవులపల్లి అమర్ గారు, తలసిల రఘురామ్ గారు, జీవీడి కృష్ణమోహన్ గారు, వీరంతా ఏంటంటే గతంలో సాక్షి ఛానల్, సాక్షి దినపత్రికతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. సజ్జల గారు మనకు తెలుసు, అనేక సంవత్సరాలు సాక్షి దినపత్రిక నడిపారు. అదేవిధంగా రామచంద్రమూర్తి గారి సంగతి మన అందరికీ తెలుసు, దేవులపల్లి అమర్ గారి సంగతి తెలుసు. అంటే ఎక్స్ సాక్షి టీం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి, అంటే ఈయన 5 సంవత్సరాల కాలంలో పాపం బ్రహ్మాండంగా పనిచేశారు కదండి, అబద్ధపు ప్రచారాలు చేయడానికి, లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చిత్రీకరించడానికి పాపం చాలా గొప్పగా పనిచేసినటువంటి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి కేబినెట్ హోదా ఇచ్చి ఈ సమాంతర కేబినెట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక రెండో పక్కన వీళ్ళకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు, రామచంద్రమూర్తి గారు ప్రజా విధానాల సలహాదారు, సజ్జల గారు ప్రజా వ్యవహారాల సలహాదారు, దేవులపల్లి అమర్ గారు జాతీయ మీడియా సలహాదారు. పాపం ఈ జాతీయ మీడియా సలహాదారు గారు మొన్న ఒక రోజున ఒక జాతీయ మీడియా ఛానల్కి వెళ్ళి అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి ఇక రెండో పక్కన వీళ్ళకి ఇంకా కూడా మనం డీటెయిల్గా వెళ్తే మూర్తి గారు, పరిశ్రమలను ప్రోత్సహించే సలహాదారులు దాదాపు 1, 2, 3, 4, 5, 6 దాదాపు 6-7 మంది పరిశ్రమల ప్రోత్సాహం పేరుతో ఆర్ వీరారెడ్డి గారు, ఎస్ రాజీవ్ కృష్ణ గారు, అదేవిధంగా కృష్ణ జీవి గిరి గారు, తర్వాత లంకా శ్రీధర్ గారు, పీటర్ హాసన్ గారు, వీళ్ళందరూ అంటే పరిశ్రమల్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి సలహాదారులు అంట. మరి ఈ సంవత్సర కాలంలో వీరందరూ కలిసి మరి 5-6 కలిసి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మనకి ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. గుండు సున్నా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా దాదాపు 6 పరిశ్రమల సలహాదారుల కింద పనిచేస్తూ ఉన్నారు. రెండో పక్కన హెల్త్ సలహాదారు శిల్పా చేకుపల్లి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు మరి ప్రత్యేకంగా ఢిల్లీలో మరి నియమించారు. మరి ఈవిడ గారు ఎప్పుడు మరి కరోనా వల్ల రాష్ట్రంలో ఇంత ఇబ్బందికి గురవుతున్న ప్రజలు, మరి శిల్పా చేకుపల్లి అనేటటువంటి హెల్త్ అడ్వైజర్ గారు మరి ఏ రోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే నేనైతే చూడలా. మరి ఈవిడ గారు ఎక్కడ ఉంటారో ఏం పని చేస్తారో మరి ఆ భగవంతుడికే తెలియాలి. ఈ విధంగా ఎవరికి కనపడినటువంటి సలహాదారులు, కేవలం తాడేపల్లి ప్యాలెస్లోనే ప్రత్యక్షమైనటువంటి సలహాదారుల వ్యవస్థ, ఒక సమాంతర క్యాబినెట్. పోనీ వీళ్ళు ఏమన్నా ఉచితంగా ఏమన్నా పనిచేస్తున్నారా రాష్ట్రానికంటే అది కూడా లేదు. ఈ సలహాదారులకు ఇచ్చేటటువంటి జీతభత్యాలు చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి మూర్తి గారు. దీనిలో క్యాబినెట్, నాన్ క్యాబినెట్ ర్యాంకు. క్యాబినెట్ ర్యాంక్ సలహాదారులకైతే ఇదిగోండి జీవోల్లోనే చదువుతా ఉన్నా నేను, 4,85,000 రూపాయలండి ఒక్కొక్క సలహాదారుకి. అంటే మన సజ్జల గారికి, దేవులపల్లి అమర్ గారికి, వీళ్ళందరికీ కూడా అక్షరాల నెలకి 4,85,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారండి. దీనిలో ఏంటంటే వీళ్ళకి శాలరీలు కానివ్వండి, అలవెన్సులు కానివ్వండి, వీళ్ళ కింద పనిచేయడానికి ఒక్కొక్కరికి దాదాపు 9 మంది స్టాఫ్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, జమేదారులు, సబార్డినేట్లు, డ్రైవర్లు, పిఏలు, అబ్బో అసలు పెద్ద వ్యవస్థే పనిచేస్తోంది. అంతేకాకుండా వీళ్ళకి గ్రాంట్లు అండి, 1 టైం గ్రాంట్లు, క్రాకరీ అండ్ కట్లరీ, ఏది ప్లేట్లు పళ్ళాళ్ళు కొనుక్కోవటానికి 1,50,000 గ్రాంటు, ఫర్నిచర్ గ్రాంట్ ఒక 3 లక్షలు, మోటార్ కార్ గ్రాంట్ ఒక 10 లక్షలు, ఈ విధంగా మళ్ళీ గ్రాంట్లు, ఈ జీతాలు కాకుండా మళ్ళీ గ్రాంట్లు.
ఏదైనా 4,85,000. నాన్ క్యాబినెట్ ర్యాంక్ చూసుకుంటే వీళ్ళు కూడా ఏం తక్కువ తినలేదండి. క్యాబినెట్ ర్యాంక్లో ఒక 10 మంది ఉంటే ఒక 23 మంది నాన్ క్యాబినెట్ ర్యాంకు. వాళ్ళకి అక్షరాల 3,90,000 అండి ఒక్కొక్కరికి. 2 లక్షల జీతము, స్టాఫ్ అలవెన్స్లో ఒక 70,000, మళ్ళీ ఇవన్నీ కాకుండా మెడికల్ రియంబర్స్మెంట్, అకామిడేషన్ ఇవన్నీ కాకుండా మళ్ళీ బిజినెస్ క్లాస్ ప్రయాణాలు విమానంలో. కాబట్టి ఇవన్నీ ఒకసారి నేను ఊరికనే అసలు లెక్కేసి అసలు ఎంత అవుతుంది, అసలు రాష్ట్ర ఖజానా పైన భారం ఎంత పడుతుందని చూస్తే ప్రతి నెల 1,40,00,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు మూర్తి గారు. ఈ 33 మందికి కలిపి 1,40,00,000 రూపాయలు జీతాల కింద చెల్లిస్తూ ఉన్నారు. అంటే సంవత్సరానికి దాదాపుగా 17 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు కలిపితే 85 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన సన్నిహితులతో ఏర్పాటు చేసుకున్నటువంటి సమాంతర క్యాబినెట్కి చెల్లిస్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ ట్రావెల్ అలవెన్స్లు అదనం మూర్తి గారు. నేను ఇంకా ఈ ట్రావెలింగ్ ఖర్చులేం కనపలా. ఈ బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణాలు ఇవన్నీ కూడా కలుపుకుంటే 100 కోట్లు అవుతుంది. అంటే 100 కోట్ల ప్రజాధనాన్ని చక్కగా అప్పనంగా ఈ రోజున తన సన్నిహితులకి తన మిత్రులందరికీ కూడా దోచిపెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన గారు మళ్ళీ మనకి పాఠాలు నేర్పిస్తారు. నేను బిస్లరీ బాటిల్లోనే నీళ్లు తాగుతాను, నేను అక్కడ రూపాయి తగ్గించి ఖర్చు పెడతాను ఇక్కడని మనకి ఈయన గారు పొదుపు పాఠాలు నేర్పిస్తారు ముఖ్యమంత్రి గారు. మొన్నే చూసాం మనం, ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మంచినీళ్ళకి స్నాక్స్కి ఖర్చు పెట్టారు మనం చూసాం. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అడ్వైజర్లకి ఖర్చు పెడతా ఉన్నారు. మరి వీళ్ళు మనకి పొదుపు పాఠాలు నేర్పిస్తారు. ఇప్పుడు మనం అనేక కోణాలు మాట్లాడుకున్నాం మూర్తి గారు. ఇప్పుడు ఇంకొక కోణం ఏంటంటే చాలా గొప్పగా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నేను 50% పదవులన్నీ కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇస్తానని చెప్పి, మరి ఈ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే ఏమైపోయింది మరి ఆ సామాజిక న్యాయం నాకైతే అర్థం కావట్లేదు. మరి అంత గొప్పగా వెనకబడినటువంటి కులాల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారు మరి సలహాదారులు ఆయన అంతటగా ఆయన స్వయంగా నియమించుకున్నటువంటి సలహాదారులు మరి ఎందుకని వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించలేకపోయారు? అంటే బడుగు బలహీన వర్గాల్లో ఆయనకు కావాల్సినటువంటి మేధావులు లేరనుకున్నారా? అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా ఏంటి బడుగు బలహీన వర్గాల్లో? ఎంతో గొప్ప గొప్ప మేధావులు ఈ దేశంలో అనేక మందిని చూసాం మనం, వెనకబడినటువంటి కులాల నుంచి వచ్చిన వారు. మరి అటువంటిది పాపం మన ముఖ్యమంత్రి గారికి మాత్రం బడుగు బలహీన వర్గాల్లో సలహాదారులు కాగల మేధావులు ఎవ్వరూ కనపడకపోవటం అనేది నిజంగా మరి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మరి ఈయన మరి బయటకు వచ్చి మరి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ రకంగా చూసినా కూడా ఈ సలహాదారులు సామాజిక కోణంగా చూసినా, వీళ్ళ యొక్క యూటిలిటీ పరంగా చూసినా, ఇందాక రామ్ గారు అన్నట్టు ఇరిగేషన్కి కూడా ఎం వెంకటేశ్వరరావు ఇరిగేషన్కి సలహాదారులు, పోలవరం ప్రాజెక్టుకి కానివ్వండి, ఇట్లా వీళ్ళు వాట్ ఈస్ దేర్ అవుట్పుట్ మనం గత సంవత్సర కాలంగా వాట్ ఈస్ దేర్ ప్రొడక్టివిటీ మనం ఆలోచించినట్లయితే ఏమీ లేదు. ఇవాళ ఇరిగేషన్ పరంగా చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టే తీసుకోండి, మేము 1 నెల రోజుల్లో చేసినటువంటి పనిని వీళ్ళు 13 నెలలు చేశారు మూర్తి గారు. మరి అంత గొప్ప పనితీరు ప్రదర్శించినటువంటి సలహాదారులందరూ ఇవాళ నెలకి 4-5 లక్షల జీతాలు తీసుకుని ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి అవుట్పుట్ లేనటువంటి వ్యక్తులు. అదేవిధంగా కొంతమంది అసలు కొన్ని పేర్లు చూస్తే జుల్ఫీ రావడి, ఈయన పేరు మీకు కూడా బాగా పరిచయం ఉన్న పేరు మూర్తి గారు. మీకు జుల్ఫీ రావడి గురించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి డిబేట్ కూడా పెట్టుకున్నాం. అంటే నిమ్మగడ్డ ప్రసాద్ సర్బియా దేశంలో ఇరుక్కుపోయినప్పుడు మరి జుల్ఫీ రావడి గారే యుఏఈ, దుబాయ్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవన్నీ కూడా వెళ్ళి మధ్యలో మధ్యవర్తిత్వం చేసి మరి ఆ రకంగా మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అవినీతి కేసులు, ఈ మనీ లాండరింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసేటటువంటి వ్యక్తి ఈ జుల్ఫీ రావడి గారు. అంటే ఇటువంటి నేరస్తులు ఒక రకమైనటువంటి, అంటే ఈయన ఆర్థిక నేరాలకి సహకరించేటటువంటి వ్యక్తులు, ఈయన దోస్తుల్ని ఇతర దేశాల నుంచి విడిపించుకుని తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ మన ప్రభుత్వ సలహాదారులు. అదేవిధంగా యూరప్ దేశాలకు కూడా ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ అంట రవీందర్ రెడ్డి కందుల. మరి ఈయన గారు మరి యూరప్ దేశంలో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మరి యూరప్లో భాగమైనటువంటి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇప్పుడు కూడా మరి యూరప్లో జరుగుతుంది దావోస్లో. మరి ఈ కందుల రవీందర్ రెడ్డి గారు మరి దావోస్ మరి మొన్న జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంటే మరి ఈయన గారు ఉండి అక్కడ ఏం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ మనందరికీ తెలుసు దావోస్లో మరి పీయూష్ గోయల్ గారికి క్యూ కట్టి కంప్లైంట్ చేశారు. మరి కందుల రవీందర్ రెడ్డి గారు ఉండి చూస్తూ కూర్చున్నారు దావోస్లో. యూరప్ దేశాలకి స్పెషల్ రిప్రజెంటేటివ్. ఈ విధంగా మీరు ఏ అడ్వైజర్ తీసుకున్న మూర్తి గారు వీళ్ళ యొక్క పనితీరు అనేది సున్నా, వీళ్ళ వల్ల ఉపయోగం అనేది ఏదీ లేదు. ఇవాళ హెల్త్ పరంగా హెల్త్ అడ్వైజర్లు కానీ, ఇండస్ట్రియల్ అడ్వైజర్లు కానీ, ఇరిగేషన్ కానీ, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారు కానీ మీరు ఎవరి పనితీరు చూసుకున్నా కూడా దేర్ ఈజ్ నో ప్రొడక్టివిటీ. ఊరికనే 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
వృధా చేస్తా ఉన్నారు.